కనకదార స్తోత్రం అమ్మవారిని పారాయణ చేసే స్తోత్రాల్లో అత్యంత ముఖ్యమైనది కనకదార స్తోత్రం. మానవాళికి కనకదార స్తోత్రం ఒక పెద్ద వరమని కూడా అంటూ ఉంటారు. ఎంతోమంది ప్రముఖులు ఎన్నో సందర్భాల్లో ఈ కనకదార స్తోత్రం గురించి ప్రస్తావించారు. అసలు ఈ కనకదార స్తోత్రం ఎలా పుట్టింది, దీని ఆవిర్భావానికి కారణం ఏంటి అన్న కథను మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కనకదార స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బాలుడు రూపంలో భిక్షకు వెళ్తారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. అలాంటి ఆవిడ ఇంటికి భిక్షకు వస్తారు ఆది శంకరాచార్యులు. భిక్షకు వచ్చిన వారిని ఏమీ లేకుండా ఇచ్చి పంపడం సరికాదని ఆమె ఇల్లంతా వెతుకుతుంది. ఏమీ కనిపించదు. మరలా ఒకసారి ఇల్లంతా వెతుగ్గా ఒకే ఒక్క ఉసిరికాయ కనిపిస్తుంది. ధర్మపరులైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఉసిరికాయను శంకరునికి సమర్పిస్తుంది. ఆ పేదరాలి పరిస్థితి అర్థమైన ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఒక స్తోత్రం చెప్తారు. ఆ స్తోత్రానికి ముగ్ధురాలైన లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట ఆమె దానంగా వేసిన ఒక్క ఉసిరికాయకి బదులు బంగారు ఉసిరికాయలను ధారగా వర్షించేలా చేస్తుంది. అప్పుడు అలా ఆ సమయంలో లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆది శంకరాచార్యుల వారు పలికిన ఆ స్తోత్రమే కనకదార స్తోత్రము. ఈ కనకదార స్తోత్రం మానవాళికి ఒక గొప్ప వరమని, దీని నిష్టగా పారాయణ చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్తూ ఉంటారు. ఈ కనకదార స్తోత్రం గురించి మీకు కూడా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.